కన్యాదానం చేస్తే ఏమిటి ఫలితమో ఈ మహాసంకల్పంలో వస్తుంది. మనం కూడా కూతురుండి కన్యాదానం చేస్తే మహాఫలితం. కొడుకు వివాహం చేసిన దానికన్నా కూడా కూతురుండి వివాహం చేస్తూ కన్యాదాన పూర్వక వివాహం చేస్తే మహత్తరమైనటువంటి ఫలితం వస్తుంది. ఆ ఫలితం ఏంటో ఈ మహాసంకల్పంలో చెబుతుంది. అందరూ కూడా ప్రశాంతంగా మాట్లాడుకున్నారు. వినండి. అద భగవతో మహాపురుషస్యాం శ్రీమదాదినారాయణ చించాభిప్రియమానస్యాం మహాజలౌక మధ్యే పరిభ్రమణానామనేకోటి బ్రహ్మాండానామనేకం తమే విత్తావిత్తమహదంకార పృథివ్యాపస్తేజో వాయు ఆకాశాద్యావరుణైరాకృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ గౌర్మానంతస్తదిగజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల సాతల మహాతల పాతాళాఖి సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భవన్లోక సువర్లోక మహర్లోక జనల్లోక తపోలోక సక్తలోకాక్ష షడ్లోకానాం అధౌభాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రమణామణ మండల పండితే దిగ్ధంతి శుద్ధాత్తోక్తం విదే లోకాలోకాజలమయుగే లవణైక్షు సత్పిదిక్షీరోదకాన్ నవపరివృతే జంబోప్లక్ష కృషక్రౌంచ శాఖసాల్మలి పుష్కరాక్ష సప్తద్వీపదీపదే మహేంద్ర మలయసుప్యమవస్థరిత పారయాత్రాక్వేదే సప్తభవనాద విరాజితే హేమశైల హేమకోట శ్రాజల శృంగాచల శృంగల వింజస్య హేమశైలాధిష్ఠితే ఇంద్రకసేరుతాంబరగపస్తి గంధర్వనాగ సంవారణ భర్తనవకండాత్మికే జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్ర సౌభుమజ్జరేకాయాః మేరోః దక్షిణ దిక్పాగే శ్రీ వెంకటాచలస్య ఉత్తర దిక్పాగే శ్రీ అహోబరాచలస్య పూర్వ దిక్పాగే శ్రీరంగాస్య ఉత్తర ప్రదేశే కృష్ణా కావేరీ మధ్యదేశే గుండికా నదీ తీరే సత్యవ్రత క్షేత్రే సకల దేవతా సన్నిధౌ సకల జగత్ప్రష్ఠుః పరార్థద్వయ జీవనో బ్రహ్మణః ప్రథమ పరార్థే పంచాస్తితే ద్వితీయ పరార్థే పంచాశతాది వర్షే తత్ ప్రథమ మాసే ప్రథమే హరే పురుహూత నామధేయేంద్ర సమయే పద్మకృష్ణ శ్వేత వరాహ కల్పానాం మధ్యే తత్రైక సప్తతి మహాయగానాం ఛాయాతే ద్వాత్రింశ సహస్రాణి చతుర్లక్షాబ్దే వర్తమాన కలిగే వ్యవహారిక చాంద్రమానేన శ్రీ రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ వైశాఖ మాసే కృష్ణపక్షే విధేయాం శుభదిదౌ వాసరః స్థిరవాసయుక్తాయాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ శుభలగ్న శుభ ముహూర్త ఏదో కూడా విశేష విశిష్టాయాం శుభదిదౌ. ఇదంతా కూడా మనం ఎక్కడున్నాం, భారతదేశంలో ఏ ప్రాంతాల్లో, వెంకటాచలానికి ఎట్టున్నాం, శ్రీశైలానికి ఎట్టున్నాం, గరుడాచలానికి ఎట్టున్నాం, కృష్ణా గోదావరి నదులకు ఎట్టున్నాం, కృష్ణా కావేరీ నది మధ్యలో ఉన్నాం, గుండికీయ నదీ తీరంలో భవ్యమైనటువంటి ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపంలో శ్రీ భూమిలా సమేత వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో కళ్యాణం జరుగుతుంది అని మన యొక్క డీటెయిల్స్ అంతా కూడా ఇయర్ ఆఫ్ డీటెయిల్స్ అన్ని చెప్పుకున్నాం. కళ్యాణం చేస్తే ఏమిటి ఫలితము చెప్పండి అందరూ కూడా. మమ మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణ పర్యంతం బాల్య యౌవన వార్ధికేషు రహసి ప్రకారే చ ఆవృత్త అనావృత్త పాతకాదీన్ సమస్తః దుర్గక్షయః. ఏమిటి కన్యాదానం చేస్తే, కూతురి కన్యాదానం మీరు చేసినా కూడా అంటే మనిషి యొక్క జరిగిన కాలంలో జరగబోయే కాలంలో ఈ జన్మలో 4 స్థితులు ఉంటాయి మనిషికి. ఏమిటివి? బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము. ఈ 4 స్థితుల్లో ఉన్నటువంటి మానవుడు తెలిసి తెలియక చేసినటువంటి ఏదైనా దోషాలు ఉంటే కూతురి వైవాహిక కన్యాదానం ద్వారా ఆ పాపము నశిస్తుంది అని చెప్పారు. చూడండి, శారీరక ధర్మాలతో భగవంతుడు కర్మఫలం అంటాం మనం. కర్మయోగి ద్వారా భగవద్గీతలో చెప్పారు. జ్ఞానయోగము, కర్మయోగము, దైవాసుర సంపత్ విభాగ యోగము, సన్యాస యోగము,
ఇవన్నీ దీంట్లో దేని ద్వారా ఎక్కువ ముక్తి పొందుతాడు అని చెప్పి మళ్ళీ అర్జునుడు అడిగాడు. కర్మ సన్యాస యోగము, కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము, ఈ 4 తీసుకున్నప్పుడు భక్తి ద్వారా పొందుతాడా, జ్ఞానం ద్వారా పొందుతాడా, కర్మ సన్యాసి పొందుతాడా, లేకపోతే కర్మయోగి పొందుతాడా ముక్తి తొందరగా అంటే కర్మయోగి తొందరగా ముక్తి పొందుతాడు. అదే వైవాహికం. వైవాహికం ద్వారా సంతానాన్ని పొంది ఆ సంతానం లోకానికి మేలు చేసేది ఉండాలి అని చెప్పి భగవత్ సంకల్పితంతో కన్యాదాత కన్యనిచ్చేటప్పుడు చెప్తాడనమాట. అలానే ఈ కర్మయోగిలో వివాహం చేసుకొని సంతానాన్ని పొంది ఆ సంతానానికి మళ్ళీ వివాహం చేసి ఉన్నతమైనటువంటి సంతానాన్ని పొంది ఆ సంతానం లోకానికి మేలు చేయాలనేటువంటి కాంక్షతో కూడినటువంటి కర్మభూమే మన భారతదేశం. దాంట్లో ఈ వివాహం వల్ల, కన్యాదానం వల్ల ఈ బాల్య యవన కౌమార వార్ధక్యాల్లో ఉన్నటువంటి దోషాలు పోతాయి అని శాస్త్రం చెబుతుంది. అదే కాకుండా మమ పితॄణాం కుంభీపాక లోహిత ధమాత సంఘాత శుక్రేచాది వివిధేభ్యో ఘోర నరకేభ్యః ఉత్తీర్యః. ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, ప్రధానమైనటువంటిది ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ఏం తెలుసుకోవాలి అంటే, గతించినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ జీవన కాలంలో చేసిన పాపాల వల్ల ఊర్ధ్వలోకాలకి పోలేక అనేకమైనటువంటి నరకోపాల్లో చిక్కబడి ఉన్నటువంటి వాళ్ళు ఈ కన్యాదాన ఫలితం వల్ల విముక్తులై ఊర్ధ్వలోకాలకి పోతారు అని చెప్పి శాస్త్రం చెబుతుంది అన్నమాట. అలాంటి మహత్తరమైనటువంటిది వైవాహిక క్రియా సరళి. అలాంటి మహత్తరమైనటువంటి ఈ కన్యాదానంలో దశ పరేషాం దశ పూర్వేషాం ఎవరికి వస్తుంది కన్యాదాతలు ఇద్దరు అంటే, దశాపరేషాం దశ పూర్వేషాం మధ్వంశానాం మాతృవంశానాం. గతించిన తరాలు, రాబోయే తరాలు, తండ్రి వంశానికి తల్లి వంశానికి కూడా ఈ కన్యాదాన ఫలితం వస్తుంది అని చెప్పి శాస్త్రం చెబుతుంది. అటువంటి మహత్తరమైనటువంటి కన్యాదాన ఫలితము సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కలియుగాధిపరైనటువంటి వెంకటేశ్వర స్వామికి వీళ్ళు కన్యాదాతలుగా వ్యవహరించి చేసేటువంటి ఫలితాన్ని వాళ్ళందరికీ చూసినందుకు మనందరికీ కూడా కలగాలని చెప్పి ఉదిత చాతుర్లక్ష దివ్య సాంత్రిక వైదిక విధానేన నానా ధర్మశాస్త్రోక్త ప్రకారేణ ఆమోద సమోద ప్రమోద వైకుంఠాలలో కేశో సాగత్య సామీప్య సాహిత్య పదవిధి మోక్ష ప్రసిద్ధ్యర్థం కన్యాదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫల వాప్య సిద్ధ్యర్థం అహం, చెప్పండి అందరూ కూడా, అహం కన్యాదానం కరిష్యే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుంభవతో ఆంగేన స భారస్పత్య భారద్వాజ త్రయావిషయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య అకార సర్వణో నత్రే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుంభవతో ఆంగేన స భారస్పత్య భారద్వాజ త్రయావిషయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య ఉకార సర్వణ పౌత్రాయాం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుంభవతో ఆంగేన స భారస్పత్య భారద్వాజ త్రయావిషయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ మకార సర్వణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుంభవతో ఆంగేన స భారస్పత్య భారద్వాజ త్రయావిషయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ ఓంకార స్వరూపాయ అచించాద్భుత నిశ్చయ బల స్వభావ లావణ్య రత్నాకరాయ కలియుగాధిపతేః శ్రవణ నక్షత్ర మకర జ్యోతిర్గాయ శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మణే వరాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుంభవతో భార్గవచ్చవన ఔరవైర పంచార్షేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం భృగో సంకల్పతరయాం అజించాద్భుత నిశ్చయ బల శోభన్య రత్నాకరీం శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం లక్ష్మీరమణ గోవింద. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుంభవతో కాశ్యపోత్సారవణిధ్రువత్రయార్షేయ ప్రవరాన్విత కాశ్యపశ గోత్రోద్భవీం కశ్యప ప్రజాపతి సంకల్పతరయాం అత్యంత సౌందర్యవతీం అచించాద్భుత నిశ్చయ బల స్వభావ లావణ్య రత్నాకరీం భూదేవి
రమణ గోవింద గోవింద. భజన్ ప్రియులు గోట్ మేళం కన్యాం